టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ విచారణ ముగిసింది. నిన్న వైవి సుబ్బారెడ్డి 7 గంటల పాటు పైగా విచారించారు. ఇక అధికారులు టీడీపీ కల్తీ నెయ్యి విషయంలో పలు ప్రశ్నలు వేశారు. వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అవసరమైతే మళ్లీ విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు అన్ని నిజాలే చెప్పానని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇక నిజాలు తెలియడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. తన దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారన్నారు. రెండు 2018 నుంచి చిన్నప్పన్న తన దగ్గర పీఏగా పనిచేయడం లేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి సొమ్ము కాపాడేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. స్వామివారి సొమ్ము కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. ఇక శ్రీవారి పథకం ద్వారా దళారులను నివారించగలిగామని మొత్తం 3 అంశాలపై సిట్ అధికారులకు క్లారిటీ ఇచ్చామని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 13న తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని వైవి సుబ్బారెడ్డికి దర్యాప్తు అధికారులు తొలుత నోటీసులు ఇచ్చారు. ఇక లక్నౌలో సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు తాను రాలేనని సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. అనారోగ్య కారణాల రీత్యా హైదరాబాద్లో తన నివాసంలోనే ప్రశ్నించాలని విన్నవించారు. దీంతో సిట్ బృందం గురువారం ఉదయం హైదరాబాద్కు వెళ్లి ఆయనను విచారించింది. గత ఏడాది సెప్టెంబర్లో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేయగా తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చివరికి దర్యాప్తు బాధ్యతను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ నెల 11, 12 తేదీల్లో టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని ఇదే కేసులో సిట్ అధికారులు విచారించారు. ఇక 4 రోజులుగా వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పను కూడా ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా వీరిద్దరితో పాటు ప్రొక్యూర్మెంట్ అధికారులు బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, ఏఆర్ డైరీ ప్రతినిధులు చెప్పిన సమాధానాల ఆధారంగా అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుని సుబ్బారెడ్డిని గురువారం విచారించారు.